వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఏనుగుల బీభత్సం విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చినమాటార్లపల్లి సమీపంలో ఏనుగుల దాడిలో ఒక రైతు దుర్మరణం పాలయ్యారు. అదే ఘటనలో ఓ పాడి ఆవు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. తమిళనాడు అటవీశాఖ అధికారులు 6 ఏనుగుల గుంపును కుప్పం అటవీ ప్రాంతం వైపు మళ్లిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం. ఇదిలా ఉండగా ఏనుగుల గుంపు సుమారు 40 కిలోమీటర్ల మేర సంచరిస్తూ కుప్పం బస్టాండ్ వరకు వచ్చినట్లుగా ఆర్టీసీ డ్రైవర్ విశ్వనాథ్ తెలిపారు. దీంతో కుప్పం పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపైన అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుమల కృష్ణగిరి తిరుమల పోయినాము. కృష్ణగిరి నుంచి లోడ్ చేసుకొని వస్తా ఉంటే చిన్న మటారపల్లి కాడ ఏనుగు తొక్కేసింది అనేసి ఒక మనిషి ఒక ఆవు చచ్చిపోయింది అనేసి చెప్పినారు. మేము అట్లా వర్తంపల్లి నుంచి బరుగురు పోయేసి బరుగురు నుంచి గొర్నేపల్లి వచ్చినాము. అది బస్సన్నకోయిలతో వస్తే ఆడ రోడ్ బ్లాక్ చేసినాం. మళ్ళీ బరుగురు పోయేసి ఒప్పుదాడు పోయినా పైపాలెము కుప్పం వచ్చి బస్సు చేరినాము. ఎన్ని కిలోమీటర్లు తిరుగు వచ్చారు? 40 కిలోమీటర్లు తిరిగి వచ్చాము. మీకేమైనా ఏనుగులు కనిపించాయా? మాకు కనపడలేదు. ఇప్పుడు అలౌ చేయట్లేదు ఈ రోడ్లో బస్సులు? మెయిన్ రోడ్లో అలౌట్ చేయలేదు. ఎన్నికి వెళ్ళి మళ్ళీ వచ్చారా? బస్సు పోయేసి మళ్ళీ రిటర్న్ చేసుకొని బరుగురు పోయేసి బరుగురు నుంచి ఒప్పుదాడి పైపాలెం మీదుగా కుప్పం వచ్చి చేరం తిరుమల పోతా ఉంటాం. ఎన్ని ఏనుగులు వచ్చాయంట? అది తెలియదన్న. ఒక ఏనుగు వచ్చి చంపేసింది మనిషిని, ఆవు చనిపోయింది, దానికి రోడ్డు బ్లాక్ చేసినారని చెప్పినారు. ఏనుగుల దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా చిన్నమాటర్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు అటవీ శాఖ అధికారులు 6 ఏనుగుల గుంపును అటవీ ప్రాంతం నుంచి కుప్పం అటవీ ప్రాంతంలోకి మళ్లిస్తున్న క్రమంలోనే ఆ గుంపులోని ఓ ఏనుగు ఓ రైతుపై కూడా దాడి చేసి అతన్ని చంపడం జరిగింది. అదేవిధంగా ఈ ఘటనలోనే అంటే రైతుతో పాటు ఓ పాడి ఆవు కూడా దుర్మరణం చెందింది. అంటే ఏనుగుల గుంపు సుమారు 40 కిలోమీటర్ల మేర వాటిని సంచరిస్తూ కుప్పం బస్టాండ్ వైపు కూడా రావడాన్ని కూడా అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఆ యొక్క ఏనుగుల చిత్రాన్ని కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అంటే దీంతో ఆ యొక్క కుప్పం పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు స్థానికులు కూడా. అంటే ఏనుగులు ఏ సమయంలో ఆ పట్టణంలో చొరబడి దాడులకు తెగబడతాయని చెప్పి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి కూడా లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఏదైతే తమిళనాడు రాష్ట్రము కృష్ణగిరి జిల్లా నుంచి కూడా ఆ ఏనుగులను మళ్లించిన క్రమంలోనే ఈ ఘటనలు చోటు చేసుకోవడం కూడా అక్కడ ఉన్న స్థానికులకు తీవ్ర భయాందోళనకు కూడా గురి చేస్తున్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆ యొక్క అటవీ శాఖ అధికారులు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఏనుగుల దాడి పట్ల కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.